ఈ పౌలుని దే ఈ పౌలుని దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది మనం చూస్తే ఆయనని రకరకాలుగా బూదిగంత సువార్త కోసం వాడుకుంటున్నారు. యూదయ సమరయ ప్రాంతాల వరకు ఇక్కడ వరకు అయినాయి 12వ అధ్యాయం దాకా. కానీ 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అపోస్తుల కార్యాల్లో ఆయన చేసిన 4 ప్రయాణాలు ఉంటాయండి. అవి దీర్ఘ ప్రయాణాలు. అవి మీకు క్లియర్ గా నేను అర్థమయ్యేటట్లు ఆ ఫ్లో చార్ట్ చూపించి చెప్తాను. సో అది మనం చూస్తే 13వ అధ్యాయం నుంచి థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో బూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉంటారని ఆ నెరవేర్పు అనేది పౌలు గారి జీవితం ద్వారా ఇంకా పౌలు గారితో చాలా మంది ప్రయాణం చేసినట్లు మనం చూస్తూ ఉంటాము. సో 13 నుంచి 15 అధ్యాయం 35 వరకు చూస్తే పౌలు గారి మొదటి ప్రయాణం, తర్వాత యెరూషలేములో జరిగిన ఒక సభ, తర్వాత 15 అధ్యాయం 36 నుంచి 18 అధ్యాయం వరకు చూస్తే పౌలు గారి రెండో ప్రయాణం, 19 అధ్యాయం నుంచి 20 అధ్యాయం వరకు చూస్తే పౌలు గారి మూడో ప్రయాణం, 21 అధ్యాయం నుంచి 28 అధ్యాయం వరకు మనం చూస్తే మళ్ళీ ఆయన తిరిగి యెరూషలేంకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఆ, ఆయన్ని అధికారుల దగ్గరికి, అంటే ఇంకా ఆయన శిక్షించాలి అని చెప్పేసి అధికారుల దగ్గరికి అలా రోమా ప్రయాణం అనేది మనం చూస్తాం. కానీ అది వాళ్ళైతే అనుకున్నారు ఈయన శిక్షించడానికి, కానీ ఈయనైతే దాన్ని ఒక మిషనరీ జర్నీగానే చేశాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త చెప్పుకుంటూ ఆఖరి ప్రయాణం అయితే నిజంగా నిజంగా అండి అపోస్తుల కార్యాలు వచ్చేటప్పటికి మన కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి. ఆయన చేసిన పరిచర్య అంత గొప్పదన్నమాట. రోమాకి ఆయన తీసుకెళ్ళింది దేనికి అంటే చంపడానికి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి గురించి బోధిస్తున్నావని. కానీ ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ సువార్తను ఎంత చక్కగా తెలివిగా ఎంత బాగా చెప్తా ఉంటారో. సో రోమా ప్రయాణం ఆఖరి ప్రయాణం 28 అధ్యాయం వరకు మనం చూస్తాం. ఆఖరికి ఇంకా ఆ తర్వాత ఆయన చనిపోతారు. సో ఇది మన అవుట్లైన్ గా మనం చూసుకోవచ్చండి అపోస్తుల కార్యాలకి. అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా నేను 1 నుంచి 8 అధ్యాయాలు అసలు ఏమున్నాయి అనేది మనం జస్ట్ అవుట్లైన్ చూద్దాము. ఓకే. సో యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ మనం చూస్తేనండి ప్రామిస్ అండ్ ప్రిపరేషన్. ఎవరి ప్రామిస్? యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటి? మీరు వేచి ఉంటే మీ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది, మీరు బూదిగంతముల వరకు సువార్తను ప్రకటించడానికి వెళ్తారు అని చెప్పారు కదా. అది మనం చూస్తే ఆ మాట చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళందరూ ఆ గదిలో వేచి ఉండడం, అప్పర్ రూమ్ లో వాళ్ళందరూ ప్రార్థనతో వేచి ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సమయంలో ఏమవుతుంది అని అంటే వీళ్ళందరూ నుంచొని ఉన్నప్పుడు 11 మందే ఉంటారు కదండి శిష్యులు. ఎందుకంటే 12 అతను యూదా యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పచెప్పి ఆయన ఊరేసుకొని చనిపోవడం ఇదంతా మనకి సువార్తల్లో మనం చూస్తాము. అయితే ఆ ఈ ఈయన్ని రీప్లేస్ చేసే విధంగా మరి చీట్లు వేద్దామా అని చెప్పేసి, అది కూడా ఏంటి అంటే ఊరికే నార్మల్ గా ఏదో ఒకళ్ళు మిస్ అయ్యారు కదా అని కాదు, కానీ ఆ కీర్తనల గ్రంథంలో మనం చూస్తే ఆ అతను ఏ పొలంలో అయితే చంపబడ్డాడో దాన్ని అదే దాన్ని అక్కడ ఎవరు నివాసం ఉండరు అని, ఇంకొకటేమో ఆయన ప్లేస్ రీప్లేస్ చేయబడుతుంది వేరే వాళ్ళతో అని కూడా కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. ఓకేనా. సో వీళ్ళు ఆ ప్రవచనం తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే అది కూడా ప్రవచనాత్మకంగా ఉంది కదా, కాబట్టి ఆ ప్లేస్ ని మనం రీప్లేస్ చేయడానికి యోధా ప్లేస్ ని చీట్లు వేద్దాం అనుకొని దానికి ఒక రూల్ పెట్టుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అప్పటికే యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించే వాళ్ళు. అయితే వీళ్ళు ఒక రూల్ పెట్టుకుంటారు ఏంటంటే, ఇప్పుడు మనం ఎన్నుకోవడానికి చీట్లు వేద్దాం. ఆ చీట్లలో పేర్లు కూడా ఎవరి రాయాలంటే యోహాను బాప్తీసం దగ్గర నుంచి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తీసం ఇచ్చే యోహాన్ దగ్గర బాప్తీసం తీసుకున్నారు కదండి. అక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోయారు చూడండి. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు అప్పర్ రూమ్ కి వెళ్ళారు. సో ఇక్కడ వరకు మనతో పాటు ఉన్న వాళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అన్ని విషయాలు తెలిసై ఉండాలి, మనతో పాటు ఉన్నోళ్ళు అయి ఉండాలి. కాబట్టి అలాంటి వారు ఎవరు అని చూసినప్పుడు వాళ్ళకి ఇద్దరు కనిపిస్తారండి. ఒకళ్ళు ఎవరనంటే ఆ మత్తీయ అనే ఒక అతను కనిపిస్తాడు. రెండో వ్యక్తి ఎవరు అని గనక మనం చూస్తే యోసేపు మత్తీయ అని ఇద్దరు నిలవబెట్టారు. వాళ్ళిద్దరిని చూస్తే ఓకే, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి బాప్తీసం నుంచి ఇప్పుడు ఆయన ఆరోహణం అయిపోయేదాకా ఉన్నారనుకొని వాళ్ళిద్దరు పేర్ల మీద చీట్లు వేసినప్పుడు ఎవరి పేరు మీద వస్తుందంటే మత్తీయ అనే ఆయన పేరు మీద చీటి వస్తుంది. అప్పుడు ఆ 11 మంది శిష్యులతో కలిపి ఆయన కూడా 12వ వ్యక్తిగా అక్కడి నుంచి సేవలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా మనం 1వ అధ్యాయంలో చూస్తామండి. అంటే ఆ దేవుని యొక్క
పని ఎట్లా బిగిన్ అవుతుంది? లేకపోతే దేవుని యొక్క పని ఎట్లా ప్రారంభం అవుతుంది అనంటే, దేవుని యొక్క శక్తి పొందుకున్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క శక్తిని వాళ్ళు పొందుకున్నప్పుడు దేవుని యొక్క పనిని మనం చూడగలం మన జీవితాల్లో అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. తర్వాత సెకండ్ చాప్టర్‌లోకి మనం వెళ్ళిపోతే రెండో అధ్యాయం అంతా మనం గనక చూస్తేనండి ఆహ్, ఆహ్, సారీ. ఆ! పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ సెకండ్ చాప్టర్ అంతా వీళ్ళు అక్కడ వెయిట్ చేయడము, ఆ తర్వాత వాళ్ళతో పాటు ఇంకా 120 మంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలిసిన వాళ్ళు ఉండడము. ఇంకా మిగతా వాళ్ళందరూ అలా దాదాపు చాలా మంది వేల మందున్నారు. అయితే ఏమవుతుంది అనంటే పేతురు గారు నుంచొని సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేస్తారక్కడ. అంటే ఆయన ఫస్ట్ నుంచి అన్ని జరిగిన విషయాలన్నీ ఎత్తిపట్టి ఈ యోవేలు గ్రంథంలో రెండో అధ్యాయంలో ఏ విధంగా ఏమంటారు ఆహ్, హ్మ్, అందరి మీద అదే యవ్వనులు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. మీ యవ్వనులు దర్శనం కలుగును. మీ వృద్ధులు కలలు కంటారు. ఇది ఏదైతే ప్రవచనం ఉందో ఇదంతా గూడా ఇక్కడ నెరవేర్చబడినట్లు మనం చూస్తా ఉంటాం. సో, పేతురు గారు నిలబడి సుదీర్ఘమైన సందేశం ఇవ్వడము. ఆహ్, సారీ అక్కడ పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడ్డం, వాళ్ళందరూ భాషలతో మాట్లాడడం. అది చూస్తున్నప్పుడు అందరికి ఏ ప్రవచనం గుర్తొస్తదంటే యోవేలు రెండో అధ్యాయం గుర్తొస్తది. ఏంటంటే ఆల్రెడీ దేవుడు ఈ యొక్క ప్రవచనాన్ని చెప్పించారు. ఈ రోజు ఒక రోజొస్తది అని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత పేతురు గారు నిలబడి ప్రసంగం చేయడము. ఆ ప్రసంగానికి మారు మనసు పొందిన వాళ్ళు లెక్క మనం చూస్తే 3000 మంది ఆ రోజు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నట్లు మనం చూస్తాము. తర్వాత ఇంకా అక్కడి నుంచి చర్చ్ గ్రో అవ్వడము, చర్చ్ అనేది స్టేబుల్ అవ్వడం మనం చూస్తున్నాము. అదే మనం గనక రెండో అధ్యాయంలో చూస్తేనండి వాళ్ళు ఏ విధంగా చర్చ్‌ని ముందుకి నడిపిస్తున్నారు అనంటే 2:42లో గనక మనం చూస్తే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం 42లో వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ విషయాల్లో వీళ్ళు పర్ఫెక్ట్‌గా ఉంటూ ఆ చర్చ్ అనేది జరుగుతుంది అన్నట్లు మనం చూస్తా ఉంటున్నాం. సో, ఇది సెకండ్ చాప్టర్‌లో మనం చూస్తాం. అంటే ఆహ్, హోలీ స్పిరిట్ దేనికి గైడ్ చేస్తది మనల్ని అనంటే, మనకి పవర్ ఇస్తది నిలబడడానికి. మనం సాక్షులుగా నిలబడ్డానికి చాలా సార్లు చూడండి ఎందుకు మన జీవితం ఎందుకు నాదే ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు చాలా భయం నార్మల్‌గా అయితే బయటకెక్కడికైనా వెళ్లి ఒక సువార్త అందరితో పాటు వెళ్లి సువార్త చెప్పేటప్పుడు పుస్తకాలివ్వడము, లేకపోతే పాటలు పాడి చెప్పడం అది ఈజీనే. కానీ ఒక్కళ్ళమే ఎళ్లి సువార్త పత్రిక ఇవ్వాలంటే, అమ్మో! వీళ్ళేమంటారో? వీళ్ళు ఏదన్నా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు అటువైపోళ్ళేమన్నా ఉంటారా? అని రకరకాల ఆలోచనలు, భయం అనేది వస్తా ఉంటది. కానీ ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటామో, మనం చాలా ధైర్యంగా సువార్త చెప్పగలమంట. అది నేను ఈ మధ్య కాలంలో అనుభవిస్తున్నా. అంతకుముందు బాగా భయముండేది. ఒకళ్ళకి బుక్ ఇవ్వాలి అన్నా ఎంత భయపడిపోయేదాన్నో. మా హస్బెండ్ ఏమో ఎవరు కనిపిస్తే వాళ్ళకి గాస్పెల్ ట్రాక్ట్స్ ఇచ్చేస్తా ఉంటారు. నాకేమో ఒక్కొక్కసారి భయమేసేది. అమ్మో! వీళ్ళేమన్నా చేస్తారేమో అని. ఒకసారయితే ఇట్లనే ఆయన ఎక్కడికెళ్ళినా ఆ బుక్స్ పెట్టుకొనే ఎళ్తారు. ఆటోలో అయినా లేకపోతే అట్లా ఇస్తా ఉండేవాళ్ళు. ఒకసారి ఇట్లానే ఒక న్యూస్ ఇన్నా మహారాష్ట్రలో. ఏంటి అంటే ఆహ్, ఇట్లా సువార్త చేస్తున్న ఇద్దరు ముగ్గురు కనిపిస్తే వాళ్ళని బాగా కొట్టి ఆహ్, జైల్‌లో ఏశారు అనని. అది విన్నప్పుడు కొంచెం భయమేసింది. భయమంటే ఈయనొక్కడే ఎళ్లి ఇచ్చేస్తున్నాడు. అసలు పోనీ సరిగ్గా అంత పర్ఫెక్ట్‌గా భాష గూడా రాదు. ఎట్లానా అని బాగా కలవరంగా అనిపించి నేనన్నాను, "అమ్మ ఎళ్ళేటప్పుడు ఎవరినన్నా తీసుకొనెళ్ళు. ఒక్కడివే ఎళ్ళకు." అట్లా చెప్తున్నానన్నమాట. రోజు మార్నింగ్ పార్క్‌లోకి వాకింగ్‌కనెళ్ళి అక్కడ ఇచ్చేస్తా ఉంటారు పుస్తకాలు. అయితే ఆ రోజు మార్నింగ్ లెగంగానే ఈ మాట అంటున్నాను. రాత్రి నుంచి ఈ మాట అంటున్నా. మార్నింగ్ లెగంగానే ఆ రోజు కూడా ఆయన సరే ఈ మాట అన్నాను కదా అని జస్ట్ ఒక 2 పుస్తకాలయితే జేబులో పెట్టుకున్నారు గానీ, ఆ రోజు ఎవరికీ ఇవ్వలేదంట. వచ్చేసారు. కూర్చొని మేము ఎవరి కాళ్ళం క్వైట్ టైమ్ చేసుకుంటున్నాం. ఆయన ఒక రూమ్‌లో ఉన్నారు. నేను ఒక రూమ్‌లో ఉన్నాం. ఇద్దరం వాక్యం చదువుకుంటున్నాము. అయితే సడెన్‌గా "ఇటు రామ్మా ఒకసారి" అని పిలిచారు. ఏంటి అనంటే, "ఇదిగో దేవుడు మనకి మంచి వాగ్దానం ఇచ్చాడు ఈరోజు ఏంటి అనంటే, నీవు భయపడక మాట్లాడము." ఆ రోజు ఆయన చదువుతున్న భాగంలో నుంచనమాట. "నీవు భయపడక మాట్లాడము. నీకు హాని చేయుటకు ఎవ్వరు నీ యొద్దకు రారు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది" అని. అంటే రాత్రి నుంచి మా కలవరం
ఒకలాంటి భయం ఏమన్నా చేస్తారేమో, ఎందుకొచ్చిన రిస్క్ అలా పడ్డాము. కానీ వెంటనే దేవుడు తన వాక్యం ద్వారా బలపరుస్తున్నారు. ఏంటంటే మీరేం భయపడక్కర్లేదు. ఎవ్వరు మీకు హాని చేయడానికి రారు. ఇంకా మీరు చేయాల్సిన పనుంది అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా అండి ఆ రోజు కూర్చొని అడుగుతున్నాను దేవుడిని. ఆయనైతే ధైర్యంగా ఇచ్చేస్తున్నారు. ప్రభా! నాకు అలాంటి ధైర్యం ఇవ్వవా? ఎవ్వరొచ్చినా గాని నేను అలా పుస్తకం ఇవ్వగలగాలి. వాళ్ళకి సువార్త చెప్పగలగాలి అని. ఈ ఇంటికి మేము అంటే కొత్త ప్లేస్‌కి షిఫ్ట్ అయ్యామని నిన్న చెప్పాను గదండీ! అక్కడికొచ్చాక చాలా ధైర్యం దేవుడిచ్చాడు. ఏంటి అంటే ఎవరన్నా వచ్చినప్పుడు డెలివరీకి వస్తారు గదా! ఏదన్నా మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఆ డెలివరీకొచ్చినప్పుడు అలా డైరెక్ట్‌గా పుస్తకం ఇచ్చేస్తున్నాను. గాస్పెల్ బుక్ పరమేశ్వర్ కా పుస్తక్ హై పఢో అంటున్నాను. అనగానే ఒకసారైతే ఆయన బుద్ధిస్ట్ అంట. ఆయనైతే నహీ చెయ్యే అనన్నాడు. జనరల్‌గా ఆ మాట అనగానే అస్సలు ఇంక మళ్ళీ చూడను వాళ్ళ వైపు. మళ్ళీ లోపల పెట్టేస్తాననమాట ఎందుకొచ్చిందిలే అని. కానీ ఆ రోజు అంటే దేవుడు మనం పరిశుద్ధాత్మ సహాయం కోరుకున్నప్పుడు ఎంత ధైర్యంగా మనం మాట్లాడగలం అనేది ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. ఆ రోజు ఆయన అంత మాట అంటున్నా నేనేమో నై నై భయ్యా పడో అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్తున్నా. నాకే అర్థం కాలే నేనింత ధైర్యంగా మాట్లాడుతున్నానేంటి అని. ఆయన వద్దు అంటున్నా గాని నేనేం చెప్తున్నానంటే ఆయన అంటున్నాడు నేను బుద్ధిస్ట్‌ని నాకు అది తెలుసు ఇది నేనన్నాను మేము కూడా హిందూస్ నుంచి వచ్చినోళ్ళమే అన్నీ చదివాం మేము కూడా. సో, మనం చదవడంలో తప్పేముంది? ఎక్కడేముందో తెలుసుకోవాలి గదా! అన్నా అని చెప్పి నేను ఆయనకి చెప్తా ఉంటే ఆయన మొత్తానికి ఆ బుక్ తీసుకొనెళ్ళాడు. తర్వాత ఈయన రాగానే అదే చెప్పా. ఆ దేవుడు మనం చేసిన ప్రార్థన ఊరికే పోనివ్వలేదు. ఆ ధైర్యాన్ని నాకిచ్చాడమ్మా. ఫస్ట్ టైమ్ నేను ఒక బుక్ వద్దు అన్నా గాని వాళ్ళతో ఇప్పిచ్చి మళ్ళీ చదువు అనేదాకా నేను అంత ధైర్యంగా మాట్లాడగలిగాను అని. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉంటేనండి, మనం చాలా పవర్‌గా విట్‌నెస్ ఇస్తాం. భయపడమింకా. మీరు భయపడుటకు దాస్యపు ఆత్మ కలిగినోళ్ళు కాదు గానీ, దత్తపుత్ర ఆత్మ కలిగినోళ్ళు అంటారు. నేను అదే మాట పట్టుకొని ప్రేయర్ చేశాను. నాకు భయమేస్తున్నప్పుడు పాతింట్లో. ప్రభువా నాకలాంటి ధైర్యం ఇవ్వు. నేను కూడా ఆయనలాగా నేను కూడా నుంచొని అంటే ఎవ్వరికి కనిపిస్తే వాళ్ళకి సువార్త చెప్పాలి అని. సో, ఆ ప్రార్థన చేసినప్పుడండి, ఆ పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఎంత ధైర్యంగా మాట్లాడగలమో. ఇదే ఇప్పుడు మనం మూడో అధ్యాయంలో చూస్తాం. అయితే ఒకసారి పేతురు, యోహాన్ గారు మూడో అధ్యాయంలో ఏం జరుగుతదంటే, పేతురు, యోహాన్ గారంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. అపోస్తలులు వాళ్ళు. సో, వాళ్ళు మందిరంలోకి దేవాలయంలోకెళ్తున్నప్పుడు అక్కడ కుంటాయన కనిపిస్తాడు. అయితే ఆయన ఏదో వీళ్ళిస్తారనుకోని వాళ్ళ వైపు అలా చూస్తా ఉంటే వీళ్ళిద్దరంటారు, "నీకివ్వడానికి మా దగ్గర ఏం లేదు కానీ నజరేయుడైన యేసు మాకు కలిగింది నీకిస్తున్నామని నజరేయుడైన యేసు నామంలో నువ్వు లెగువు" అంటాడు. వెంటనే కుంటివాడైన అతను గంతులేసుకుంటూ మందిరంలోకెళ్ళినట్టు మనం చూస్తాం. దేవాలయంలోకి. ఇదంతా చూసినప్పుడు జనరల్‌గా ఏమనుకోవాలండి, అవునా! ఇంత ఆశ్చర్యకరమైన కార్యం చేశారా అని నమ్మాలి దేవుడిని. కానీ అక్కడోళ్ళు ఎంత వ్యతిరేకులంటే ఈళ్ళందరూ ధర్మశాస్త్రం తెలిసినోళ్ళు. అక్కడ ఇప్పుడు వ్యతిరేకిస్తులు బయటోళ్ళు గాదండి అక్కడ. ధర్మశాస్త్రం బాగా తెలుసు. మోషే ఎవరో తెలుసు. దావీదుని వీళ్ళు చాలా గౌరవిస్తారు. మోషేని గౌరవిస్తారు. కానీ వీళ్ళు నమ్మంది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అనేది నమ్మదు. ఇప్పటికి చాలా మంది యూదులండి ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు వస్తారనే నమ్ముతున్నారు. తెలుసా? ఇంకా ఇప్పటికి స్టిల్ దే ఆర్ సమ్ జ్యూస్. ఏంటంటే ఇంకా రాలేదు, వస్తారింకా అని ఎదురు చూస్తున్నారు ఫస్ట్ రాకడ కోసం. సో, అలాంటి వాళ్ళనమాట. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మండని అనేవాళ్ళు. అయితే వీళ్ళు వెళ్లి అలా చేసినప్పుడు యేసుక్రీస్తు నామంలో చేశారు కదా వీళ్ళు. అందుకని వాళ్ళకి కోపమొచ్చి ఏం చెప్తారనంటే, మీరిలాంటివి చేయడానికి వీల్లేదు అని వీళ్ళని చాలా మీరు గనక మళ్ళీ అలా చేస్తే మిమ్మల్ని చంపేస్తాం అని జెప్తారు. అప్పుడు ఇప్పుడు ఏం చెప్తారో తెలుసా అండి? మేము ఏంటిది మనుషుల మాట మేము వినాలా? దేవుని మాట మేము వినాలా? మేమైతే మనుషుల మాట వినం. దేవుడైతే మాకు సువార్త ప్రకటించమని చెప్పాడు. కాబట్టి మీరు చంపినా, ఏం చేసినా గాని మేమైతే సువార్త ప్రకటించటం ఆపమని ధైర్యంగా సువార్త ప్రకటించారండి. ఇక్కడ మనం ఒక చిన్న చేంజ్ అబ్జర్వ్ చేయాలి. యోహాను సువార్త 21 అధ్యాయంలో 21 అధ్యాయంలో మనం చూసినప్పుడు, అమ్మో! యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటే మమ్మల్ని చంపేస్తారేమోనని వెనక్కెళ్ళిపోయినోళ్ళు, రూమ్‌లో దాక్కున్నోళ్ళు, ఈయనతో మనకెందుకులే అన్ని కష్టాలు అనుభవించాలని వెనక్కి వెళ్ళిపోయిన ఆ బలహీనమైన మనుషుల్నే దేవుడు ఎప్పుడైతే మరలా బలపరిచారో, వాళ్ళెలా అయ్యారండి? నిన్న చెప్పా. భూమిని తలక్రిందులు చేసేవారుగా మారారంట.
అది మనం ఇక్కడ చూస్తాం. ఒకప్పుడు పక్కనుంటే మమ్మల్ని చంపుతారేమోనని యేసుక్రీస్తు ప్రభువారు పక్కన కూడా లేరు. కానీ ఈ రోజు మూడో అధ్యాయంలో మనం చూస్తే 3, 4 ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూస్తే మీరు చంపితే చంపారు. ఇంక మా ప్రాణం తప్ప మీరేం చేయగలరు? మీరు చంపినా సరే మేమైతే సువార్త ప్రకటించటం ఆపము. ఎందుకు అంటే వాళ్ళు దేని చేతని పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఆ యొక్క శక్తిని పొందుకున్నారు కాబట్టి వాళ్ళంత ధైర్యంగా నిలబడినట్లు మనం చూస్తామండి. సో ఇది మూడో అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం ఈ విషయాలు. ఆ తర్వాత వచ్చేసరికి 4 అధ్యాయంలో మనం చూస్తే పేతురుని, యోహాన్ని వీళ్ళు అరెస్ట్ చేసినట్లు మనం చూస్తాము. నేనిప్పుడు చెప్పిన విషయాలు ఈ 3, 4 అధ్యాయాల్లో మొత్తం కలిపి ఉంటదండి. వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు మేమైతే మీ మాట వినం. దేవుడు మాకైతే సువార్త ప్రకటించమన్నాడు కాబట్టి మేము అయితే ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నా. వీళ్ళేమో ఇక్కడ పర్సిక్యూషన్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళనేమో బంధించి వీళ్ళని చంపాలని వీళ్ళని నుంచోబెట్టారా పేతురు, యోహాన్ని. సంఘం అంట వాళ్ళ కోసం ఎట్లా ప్రార్థన చేస్తుందో చూడండి ఒకసారి. ఆ నిజంగా అండి అది భలే అనిపిస్తుంది ఆ మాట. ఏంటంటే వాళ్ళు ఆ ఆ! వీళ్ళందరూ ఎంత గట్టిగా అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన ఎలా ఉంది అని మనం చూస్తే 31 వచనం 4:31 వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. జనరల్‌గా అక్కడ ఏం జరుగుతుంది? పర్సిక్యూషన్ జరుగుతుంది. అప్పుడు వీళ్ళేమవ్వాలి? అమ్మో! పెద్ద పెద్దోళ్ళే అంటే అపోస్తలులు వీళ్ళే మాకు బోధ చేసినోళ్ళనే ఆళ్ళని పట్టుకొని చంపాలి అనుకుంటున్నారు. మనకెందుకులే అని వీళ్ళు చిన్నగా జారుకోవట్లేదండి. వీళ్ళందరూ కూడి ప్రార్థన చేస్తున్నారు. ఏమని తెలుసా? ప్రవ్వా కాపాడు కాదు, లేకపోతే ప్రవ్వా ఏది వాళ్ళు హింసించకుండా ఆపు అని కాదు. ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా అండి? వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వమని. ఏంటి? వాళ్ళకి ఆ యొక్క పరిస్థితులు ఇప్పుడు అక్కడ నుంచున్నారు. వాళ్ళేమో ఎదురు మాట్లాడుతా ఉన్నారు. చంపుతామంటున్నారు. ఆ టైంలో వీళ్ళకేం కావాలి? బోల్డ్‌నెస్ కావాలి నిలబడ్డానికి కదా! సో, వీళ్ళు ప్రవ్వా వాళ్ళని వెనక్కి పంపించేయి. వాళ్ళని ఇది జేసేయి, అది జేసేయి అని ప్రార్థన చేయట్లా. ప్రవ్వా అక్కడ నిలబడినోళ్ళకి ధైర్యాన్నివ్వు. ధైర్యంగా నీకోసం చావైనా సరే నీకోసం నిలబడాలి అని ప్రార్థన చేస్తున్నారండి వాళ్ళు. నిజంగా చాలా సార్లు మనం పర్సిక్యూషన్స్ గురించి వింటా ఉంటాం. ఒకసారి ఎప్పుడో ఒక బైబిల్ స్టడీలో కూడా ఒక బ్రదర్ చెప్తా ఉన్నప్పుడు నాకు భలే అనిపించింది ఆ పాయింట్. ఏంటంటే పేతురు గారిని చెరసాలలో వేసినప్పుడు సంఘం అత్యాసక్తితో కూడి ప్రార్థన చేస్తుంది గదా! వాళ్ళు ప్రార్థన చేస్తుంది దేనికోసం అని అన్నారు. అందరూ వాళ్ళు విడుదల అవ్వాలనో, లేకపోతే ఇట్లా అని ప్రార్థన చేస్తారని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్పారు. కానీ ఆయన చెప్తూ ఒక మాట భలే మాట చెప్పారు. ఏంటంటే నిజంగా ఆలోచించండి. ఆ లోపల బయటున్నోళ్ళు ప్రార్థన చేస్తున్నారు బానే ఉంది. లోపలున్నోళ్ళకి ఏం గావాలి? అక్కడ నిలబడాలి అంటే ధైర్యం గావాలి. వాళ్ళు తట్టుకునే శక్తి వాళ్ళకి కావాలి కదా! కాబట్టి వాళ్ళు ప్రభా వాళ్ళు తట్టుకునే శక్తివ్వు, వాళ్ళకి ధైర్యాన్నివ్వు, వాళ్ళు ఎట్లాంటిదైనా ఫేస్ చేయగలిగే సామర్థ్యతని వాళ్ళకివ్వు అని ప్రార్థన చేస్తా ఉన్నారు వాళ్ళు అని చెప్పినప్పుడు నిజంగా అనిపిచ్చింది. పెర్సిక్యూషన్స్ గురించి మనం వింటున్నప్పుడండి ఒకటి చూడండి అది జరుగుతుందా? లేదా? పర్సిక్యూషన్ అనేది మన చేతుల్లో లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి జరిగింది హింస. ఆయన్ని ఫాలో అయిన అపోస్తలులు హింసించబడ్డారు. ఆయన్ని నమ్ముకున్న వారు నిజంగా ఆయన కోసం నిలబడిన ప్రతి ఒక్కళ్ళు హింసించక అంటే హింస పొందక తప్పదు. అని మనం ప్రేయర్ చేయాల్సింది ప్రభువా అది ఆపేయి వాళ్ళని వెనక్కి పంపించే ఇది కాదు గానీ, మనం ఒక ప్రార్థన చేయాలండి. ఏంటో తెలుసా? వాళ్ళకి బోల్డ్‌నెస్ ఇవ్వు ప్రభా! వాళ్ళు ధైర్యంగా నిలబడాలి. నిజంగా ఎంత టెన్షన్‌గా ఉంటదో ఆ టైంలో కదా! సో, ప్రభువా వాళ్ళు నీ కోసం నిలబడే ధైర్యాన్ని వాళ్ళకివ్వు ప్రభువా అని మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయగలగాలంట. సో, ఇట్లా వాళ్ళక్కడ బోల్డ్‌నెస్ కోసం ప్రార్థన చేసినట్లు మనం 4 అధ్యాయంలో చూస్తా ఉన్నాం. సో, ఆ తర్వాత తగ్గిపోవాలి యాక్చువల్‌గా అయితే పర్సిక్యూషన్ జరుగుతుంది అని. కానీ ఏమని రాయబడింది ఇక్కడ మనం చదివినప్పుడు, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారంట. ఇంక మమ్మల్ని ఆపేదెవరు అన్నట్లు బోధించినట్లు మనం చూస్తున్నాం. సో, అక్కడ ఇంకా యూనిటీ ఇన్ చర్చ్ వాళ్ళందరూ కూడా ఐదో అధ్యాయంలో ఇంకా 4 ఆఖరిలో మనం చూస్తే వాళ్ళందరూ ఏకాత్మ, ఏక మనసు కలిగి దేవుని యొక్క సేవ చేస్తున్నట్లు చూస్తున్నాం. బాగా ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళ యొక్క ఆస్తులమ్మి పేదవాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఆల్రెడీ ద్వితీయోపదేశ కాండం 14, 15 అధ్యాయాల్లో దేవుడు వాళ్ళకిచ్చిన నిబంధనలో భాగమనమాట. మీరెళ్లి సెటిల్ అయినప్పుడు మీ దగ్గరున్న పేదవాళ్ళని, తర్వాత ఏమంటారు విడోస్‌ని వీళ్ళందరికీ మీరు మంచిగా చూసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ అప్పుడే ధర్మశాస్త్రంలోనే దేవుడు రాపించుంచారు. సో, దాన్ని వీళ్ళు
వీళ్ళు ఒక చర్చ్‌గా ఫార్మ్ అయ్యాక ధైర్యంగా బోధిస్తున్నారు. తర్వాత రెండోది ఏం చేస్తున్నారంటే, ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాల్ని ఇక్కడ వీళ్ళు కరెక్ట్‌గా ఫాలో అవుతున్నట్లు, యూనిటీ మెయింటైన్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఐదో అధ్యాయంలోకొచ్చేసరికి ఒక్క కుటుంబం అననీయ, సప్ఫీరా ఎవరైతే ఏముందిలే పెద్ద విషయమా? అమ్మేసాము మొత్తం ఎందుకివ్వాలి? పోనీ ఇవ్వాలా? ఇవ్వందా? అనేది ఆళ్ళ డెసిషన్. కానీ అక్కడ అబద్ధం చెప్పారన్నది అక్కడ పాయింట్. పరిశుద్ధాత్మకు విరోధంగా వాళ్ళు చెప్పిన అబద్ధానికి అక్కడ వాళ్ళు శిక్ష నొందారు తప్ప వాళ్ళు ఉంచుకున్నందుకు కాదు. అమ్మింది కొంచెం ఆహ్, ఇప్పుడు వాళ్ళ పొలం వాళ్ళిష్టం. కానీ ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మామని చెప్తారు. సో, వెంటనే అతను అననీయ అక్కడ పడి చనిపోయినట్లు, మళ్ళీ సప్పీరా వచ్చాక ఆమెనడిగితే ఆమె గూడా అదే మాట. ఇద్దరు ఆ యొక్క తప్పులో ఏకీభవించినట్లు మనం చూస్తాం. అప్పుడు వెంటనే ఏం జరుగుతుంది అంటే వాళ్ళిద్దరూ కూడా చనిపోయినట్లు మనం చూస్తాం. ఇక్కడ చనిపోయినప్పుడండి, అక్కడ చర్చ్‌లో ఒక భయం అనేది పట్టుకుంది. అప్పుడు దాకా పరిశుద్ధాత్మ కార్యాలు చూసారు. బాగోలేనోళ్ళు బాగోవడం చూసారు. ధైర్యంగా మాట్లాడడం చూసాం. కానీ ఇది మళ్ళీ ఇది వీళ్ళకి కొత్తగా ఉంది. ఏంటంటే, అమ్మో! పరిశుద్ధాత్మ దేవుడంటే మనం ఏది పడితే అది మాట్లాడితే, ఏది పడితే అది చేస్తే కుదరదు అనే విషయం వీళ్ళకి అర్థమవుతుంది. సో, వాళ్ళందరూ భయంతో భక్తి చేస్తున్నట్లు ఆ తర్వాత ఐదో అధ్యాయం వీళ్ళది ఇది జరిగాక మనం చూస్తా ఉంటామనమాట. ఒక్క సెకండ్ అండి. సో, ఆ విధంగా మనం చూస్తా ఉంటాము. తర్వాత యూనిటీ మెయింటైన్ చేశారు. ఆహ్, దేవుడు ఏమిస్తారు అంటే, ఆ యొక్క అపోజిషన్‌లో మనకి బోల్డ్‌నెస్ ఇస్తారు. మనం చేసే ప్రార్థన ద్వారా అనేది మనం ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పింది సారీ. ఐదో అధ్యాయంలో అననీయ, సప్ఫీరా అబద్ధమాడడం, వాళ్ళు చనిపోవడం, ఆళ్ళందరూ కూడా భయంతో భక్తి చేయడము, తర్వాత అపోస్తలులు ఇంకా చాలా ఆహ్, హ్మ్, అద్భుత కార్యాలక్కడ చేయడం మనం చూస్తా ఉంటాము. తర్వాత పేతురు, యోహాన్ని వాళ్ళు బంధించినప్పుడు దేవుడు ఏ విధంగా వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకొనొచ్చాడో, మళ్ళీ వాళ్ళు అయినా లోపల పడేసినా, చంపుతామన్నా భయపడకుండా మళ్ళీ కూడా వాళ్ళేం చెప్తారు, మేము దేవునికి ఒబే అవుతాము, మనుషులకు కాదు అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తున్నట్లు మనం చూస్తా ఉంటాం. ఐదో అధ్యాయం అంతా ఆ విషయాలుంటాయండి. తర్వాత ఆరో అధ్యాయంలోకొచ్చేసరికి మనం చూస్తే ఆహ్, ఇదే ఇందాక నేను చెప్పినట్లు ఈళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాం. ఆరో అధ్యాయం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే వాళ్ళంటే ఇక్కడ మనం చూస్తే ఆహ్, హెబ్రీ భాష మాట్లాడినోళ్ళు ఫస్ట్ నుంచి అంటే యూదుల ఇదిలోనే ఉన్నవాళ్ళండి హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు. తర్వాత గ్రీకు భాష మాట్లాడే వాళ్ళంటే వాళ్ళు యూదులే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎప్పుడో వచ్చి సెటిల్ అయిపోయారు వేరే ప్రాంతంలో. వాళ్ళు అక్కడ భాష ఆల్రెడీ అవలంబించేసుకుంటారు గదా! సో, ఆ విధంగా మనం చూస్తే న్యూ టెస్ట్‌మెంట్‌లో అంతా గ్రీక్ ఎందుకంటే రోమన్ గవర్నమెంట్ కింద ఉన్నారు వాళ్ళు. సో, వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పెరిగి, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగినోళ్ళు గాబట్టి వాళ్ళు గ్రీక్ భాష మాట్లాడేవాళ్ళు. సో, వీళ్ళేంటంటే మమ్మల్ని చులకనగా చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కంప్లెయింట్ చేసినప్పుడు, అయితే ఇదిగో అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్ద శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. ఇప్పుడు మేము ఈ సేవ చేసేది వదిలేసి ఈళ్ళు కొట్టుకుంటున్నారు. వీళ్ళలో ప్రాబ్లమ్ వచ్చింది అనేది మేము చూసుకోవడానికి అది కరెక్ట్ అయిన పని కాదు. కాబట్టి మనం ఈ పని కోసం కొంతమందిని నియమిద్దాము అని చెప్పి ఆహ్, ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు ఎడతెగక మేముండొచ్చప్పుడని చెప్పేసి, అట్లా ఒక ఏడుగురిని సెలెక్ట్ చేసుకోవడం. వాళ్ళు ఇంకా ఆ పనిలో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తా ఉంటామనమాట. సో, ఇంకా చర్చ్ అనేది ఇంక పెరుగుతా ఉంది చక్కగా. ఆ ఏడుగురు ఈ పని జూసుకుంటున్నారు. వాళ్ళకి ఫుడ్ పెట్టే విషయం, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అంతా. ఈ అపోస్తలులేమో సువార్త ప్రకటిస్తా ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే ఈ సమయంలో ఏం జరుగుతుంది అనంటే, స్టెఫెన్ గారు ఆత్మపూర్ణుడై ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరిని నుంచోబెట్టి చాలా బోల్డ్‌గా ఆయన నుంచోబెట్టి మాట్లాడుతా ఉంటారు. ఏంటి అనంటే, మీరు ధర్మశాస్త్రం దగ్గర నుంచి అంటే ఆదికాండం నుంచి జరిగిన విషయాలు అవన్నీ చెప్పుకుంటూ ఇలా ఇలా జరిగింది. ఇంత దేవుడు చేసినా అక్కడ అరణ్యంలో శోధించారు. తర్వాత మళ్ళీ దేవుడు తీసుకొచ్చి ప్రామిస్ ల్యాండ్‌లో కనాన్‌లో పెట్టిన అక్కడ గూడా మన పితరులు ఆయన్ని శోధిస్తానే ఉన్నారు. పోనీ
ఇక్కడితో ఆగారా అంటే ప్రవక్తలను పంపిస్తే వాళ్ళని చంపేశారు. మళ్ళీ ఇప్పుడైనా మీరు నమ్ముతున్నారా అంటే ఆయన వచ్చి వెళ్ళిపోయినా గాని మీరు ఇంకా దేవుని మాట వినకుండా ఉన్నారు. మీరు ఇప్పటికి వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి ఆయన చాలా బాధగా తర్వాత అన్ని ఎత్తిపట్టి చెప్తా ఉంటాడనమాట. అలా చెప్తున్నప్పుడు వాళ్ళకేంటంటే బాగా కోపం వచ్చేస్తా ఉంటది. వాళ్ళకి కోపమొచ్చి ఇజ్రాయెల్స్ హిస్టరీ అంతా తీసుకొనొచ్చి ఏ విధంగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారో అవన్నీ చెప్పినప్పుడు వెంటనే చంపండి ఈయన్ని అని చెప్పి రాళ్ళతో ఆయన్ని కొట్టి చంపేసినట్లుగా మనం చూస్తాం. అప్పుడు స్టెఫెన్ ఫస్ట్ హతసాక్షి చెప్పాను గదండీ! స్టెఫెన్ గారు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు గనుక ప్రభువా క్షమించు. ఆ ప్రార్థన ఎవరు చేశారండి? యేసుక్రీస్తు ప్రభువారు చేశారు కదా! శిలువ మరణం అప్పుడు. అదే ఎగ్జాంపుల్‌ని ఫాలో అయిన వ్యక్తిగా మనం స్టెఫెన్ గారిని చూస్తున్నాం. ఆయన కూడా ప్రభా వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళ మీద ఆ పాపం మోపొద్దు. వీళ్ళని క్షమించు ప్రభా అని వాళ్ళని క్షమించినట్లుగా మనం చూస్తాం. ఆ సమయంలో అక్కడ చంపేటప్పుడు వాళ్ళందరూ ఏమంటారు? ఆహ్, ఆ యొక్క బట్టల దగ్గర కాపలా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా అండి? సౌలు. ఎవరు ఇప్పుడు మనం 9 అధ్యాయంలో మార్పు చెందిన పౌలుని చూస్తాం గదా! అక్కడ మనం చూస్తే గనక సౌలు అతని మరణాన్ని సమ్మతించాడు అని మనం అక్కడ చూస్తాం. అంటే అతను గూడా ఒక వ్యతిరేకే దేవుని యొక్క మాటకి. కాబట్టి ఆ విధంగా మనం చూస్తా ఉంటాము. తర్వాత స్టెఫెన్ గారు ఫస్ట్ హతసాక్షి మనం చూస్తే హతసాక్షులైన వాళ్ళు ఎంత గొప్ప మరణం అది అని మనం చూస్తే ఆయన మాటల్లో మనం చూడగలం. స్టెఫెన్ గారు చనిపోయేటప్పుడు ఏమంటారండి? ఇదిగో ఆకాశం తెరవబడుటయు సింహాసనం నుంచి ఏంటి మనిషి కుమారుడు అక్కడ సింహాసనం మీద నుంచి లెగిసి నుంచోవడం చూస్తున్నాను అని చెప్తా ఉంటాడు. అంటే ఎవరి కోసం నుంచుంటున్నారండి యేసుక్రీస్తు ప్రభువారు? మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు గదా! ఎవరి కోసం నుంచుంటున్నారు? ఒక మనిషి కోసం నుంచుంటున్నారు. ఏ మనిషి ఆ మనిషి? దేవుని కోసం తన ప్రాణాన్ని అర్పించిన మనిషి. నిజంగా మిషనరీస్ ఎంతో మంది ప్రాణాలనిచ్చారు దేవుని కోసం కదా! వాళ్ళందరి గురించి నాకనిపిస్తది. నిజంగా అవేంటంటే వీర మరణాలు. వాళ్ళ కోసం వాళ్ళని ఆహ్వానించటానికి అక్కడ దేవుడే లేసి నిలబడుతున్నట్లు మనం చూస్తా ఉంటాం. సో, అంత గొప్ప మరణాలన్నమాట హతసాక్షులవ్వడం అంటే. ఇవన్నీ చదివినప్పుడు మేము అదే ప్రార్థన చేస్తున్నామండి. ఏంటో తెలుసా ప్రభువా! మా మరణం కూడా ఎట్లా పడితే అట్లా ఏదో వచ్చి చనిపోయామా అట్లా కాదు. మేము కూడా సువార్త ప్రకటించేటప్పుడు చనిపోవాలి. మా ఆఖరి శ్వాస వరకు మేము అలానే నీ కోసం నిలబడాలి. మేము సువార్త ప్రకటిస్తా చనిపోవాలి అనే ప్రార్థన ఎందుకంటే చాలా మిషనరీస్ వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు, ఇక్కడ స్టెఫెన్ గారి జీవితం చూస్తున్నప్పుడు అట్‌లీస్ట్ మన మరణమైనా దేవునికి ఇష్టమైన విధంగా ఇదిగో నా కోసం చనిపోయాడు, లేకపోతే నా కోసం చనిపోయింది అని ఆయన లెగిసి నిలబడేటువంటి ఆ యొక్క అది చూస్తా ఉంటే స్టెఫెన్ గారి మరణం దగ్గర భలే అనిపిస్తదండి. అంటే ఎంత వెల్కమ్ పలుకుతున్నారో చూడండి స్వర్గంలో. సో, అలాంటి మరణం నిజంగా వీర మరణం అన్నమాట. సో, అది మనం ఫస్ట్ స్టెఫెన్ గారిది చూస్తాం. ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ హతసాక్షి అయింది ఎవరు అనంటే మనం చూస్తే స్టెఫెన్ గారు. సో, అక్కడ తర్వాత ఇది మనం 7థ్ చాప్టర్‌లో చూస్తా ఉంటాం. 8థ్ చాప్టర్‌లో మనం చూస్తేనండి ఆఖరిగా ఇంక వీళ్ళు ఈ స్టెఫెన్ మరణంతో ఆగిపోయిందా అంటే లేదు. ఇంక ఎవరెవరున్నారో అసలు ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేసే వాళ్ళని కనుక్కొని మరి వాళ్ళని చంపేశారంటండి. అసలు అప్పుడు జరిగిన హింస మనం హిస్టరీ ఆఫ్ చర్చ్‌లో చెప్తారు. అది గూడా భలే ఉంటది. హిస్టరీ ఆఫ్ చర్చ్ క్రిస్టియానిటీ. అదేంటంటే వాళ్ళు అసలా ఏమంటారండి గర్భిణీలను చూసేవాళ్ళు కాదంట. చిన్న పిల్లలను చూసేవాళ్ళు కాదంట. ప్రార్థన చేయడం కనిపిస్తే వాళ్ళ పొట్టలు చీల్చేసి అంటే గర్భిణీ స్త్రీలదైతే వాళ్ళ కడుపుని చీల్చేసి మరి చంపేసేవాళ్ళంట. ఈడ్చుకొని అదే పౌలు గారు అంటారు గదా! ఇంటింటా చొచ్చి నేను వారిని ఈడ్చుకొనొచ్చేవాడిని అనని. అసలు కొంచెం గూడా జాలి, దయ లేకుండా హింసించేవాళ్ళంట. ఆ టైంలో జనరల్‌గా అయితే సాతాను ఏమనుకున్నాడు, ఇక్కడితో ఈ ఉద్యమం ఆగిపోద్ది. యేసుక్రీస్తు ప్రభువారు ఎళ్ళిపోయేటప్పుడు మీరు సువార్త ప్రకటించండి అంటే వీళ్ళేదో పెద్ద చేసేస్తున్నాం అనుకుంటున్నారు. బాగా గాస్పెల్ వర్క్ ఎక్కువ జరుగుతుందక్కడ. సో, సాతాన్‌కి అది నచ్చదు గదా! వెంటనే ఏం చేశాడు పెర్సిక్యూషన్ స్టార్ట్ చేశాడు. పెర్సిక్యూషన్ స్టార్ట్ చేస్తే సాతాన్ యొక్క ఆహ్, ఎక్స్‌పెక్టేషన్ ఏంటి అంటే ఇక్కడితో ఇది ఆగిపోద్ది. అట్‌లీస్ట్ సరే యెరూషలేములో ఆపలేకపోయాను. యోదయ, సమరయ వరకు ఆపలేకపోయాను. సారీ యెరూషలేములో ఆపలేకపోయాను. అట్‌లీస్ట్ సెకండ్ పార్ట్ నేను ఆపగలనేమో అని అనుకోని ఈళ్ళిక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఈళ్ళిక్కడితోటే పెర్సిక్యూట్ చేయబడాలి. ఉన్నోళ్ళు గూడా వదిలేసేయాలి
దేవుణ్ణి, మిగతా వాళ్ళని చంపేసేయాలి. ఈ విధంగా ఆలోచించినప్పుడు ఎప్పుడైతే చర్చ్‌ని పర్సిక్యూట్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళందరంట ఆహ్, యూ యూదయ, సమరయ ప్రాంతాలకి చెదిరిపోయారంట. సమరయ ప్రాంతాలకు చెదిరిపోయి వాళ్ళెళ్లి ఏం చేస్తున్నారంటే అండి, ఆహ్, సువార్త ప్రకటిస్తున్నట్లు మనం చూస్తా ఉంటాం 8దో అధ్యాయంలో. సో, వాళ్ళెళ్ళినోళ్ళు ఎళ్ళినట్టు సువార్త ప్రకటిస్తున్నారు. ఇక్కడ మనకి 8దో అధ్యాయంలో ఫిలిప్పి గారి సమరయ ప్రాంతాల్లో చేసిన అన్ని జనుల మధ్యలో, ఇంకిక్కడితో యెరూషలేములో యూదుల మధ్యలో అయిపోయింది. ఇంక అన్ని జనుల మధ్యలో సువార్త స్టార్ట్ అయింది. అక్కడెళ్లి సమరయలో ఉన్న అన్ని జనులకి సువార్త ప్రకటించటం, తర్వాత చాలా మందిని స్వస్థపరచటము, చాలా మందికి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు బాప్తీసం తీసుకోవడం, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం, ఇదంతా చూస్తా ఉంటాం. ఆ తర్వాత మనకి ఇదే అధ్యాయంలో ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు యెరూషలేముకి ఆరాధించడానికి వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుతున్నాడంటండి. ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉండేది కదా అప్పుడు. సో, అది ఆయన చదువుతున్నాడంట. దాంట్లో లేత మొక్క వలె ఏంటి ఆయన గొర్రె వలె వధకు తేబడెను, బొచ్చు కత్తిరించువాడు, ఇవన్నీ చదువుతున్నప్పుడు ఆయనకు అర్థం కావట్ల. యెషయా పుస్తకంలో ఇదెందుకు రాయబడింది? యెషయాని అట్లా చేస్తారనా? లేకపోతే ఎవరి గురించి రాస్తున్నారు అని ఆయనకి అర్థం కాకుంది. కానీ ఆశతో అయితే చదువుతున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ఫిలిప్పి చెప్తారు, "ఇదిగో నువ్వక్కడ" అతను చాలా ఆశగా చదువుతున్నాడు. "వెంటనే ఎళ్ళు" అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా అతను ఇథియోపియుడైనటువంటి నపుంసకుడి దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తాం. అక్కడ "నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా?" అంటే, "నాకెవరు చెప్పకపోతే నాకెట్లా అర్థమవుతది?" అన్నప్పుడు, "ఇదిగో ఇది రాయబడింది యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఆయన వధకు తేబడిన గొర్రెలాగా ఆయన మౌనంగా ఉంటాడని, ఆయన శిలువ మరణం పొందుతాడు." ఇవన్నీ చెప్పి, అదిగో అదే జరిగింది. ఆయనొచ్చారు, చనిపోయారు, మన కోసం తిరిగి లేచి ఆరోహణం వెళ్ళిపోయారని మొత్తం సువార్తంతా ప్రకటించినప్పుడు అతనంటాడు, నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు రక్షించబడతారు అని చెప్తాడు. అయితే ఇదిగో అప్పుడు వెంటనే ఆ నపుంసకుడు అంటాడు, "ఇదిగో నీళ్ళు. నీకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి?" అంటాడు. "నో, ఇక నాకు ఆటంకం ఏముంది?" వెంటనే అక్కడ నీళ్లు అక్కడ నీళ్ళ దగ్గర వెంటనే బాప్తీసం ఇచ్చినట్లు మనం చూస్తా ఉంటాము. సో, ఇది 1-8 అధ్యాయాలు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై ఎళ్ళిపోవడం, అంటే యేసుక్రీస్తు ప్రభువారి ఆఖరి భాగం మనకు కనిపిస్తది. ఆ తర్వాత శిష్యులు ఆయన చెప్పిన ప్రామిస్ కోసం వెయిట్ చేయబట్టి, ఆయన ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చబడ్డం, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం, పరిశుద్ధాత్మ కార్యాల్లో ఇప్పటిదాకా ఏమేం చూసామండి? పరిశుద్ధాత్మ రావడం వల్ల వాళ్ళు ధైర్యంగా బోధించారు. తర్వాత సంఘంలో చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు వాళ్ళు. ఇంకా మనం చూస్తే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అమ్మో! ఆయన శిక్షిస్తాడు అనే విషయం కూడా తెలుసుకున్నారు. ఇంకా మనం చూస్తే ఆహ్, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వాళ్ళింక భయపడడానికి ఛాన్స్ లేదు. అద్భుత కార్యాలు చేశారు. హీలింగ్స్ చేశారు. ఇవన్నీ కూడా మనం ఇప్పటిదాకా చూసాం కదా! ఇవన్నీ అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ శక్తి పొందుకొనిన అపోస్తలుల ద్వారా దేవుడు చేసిన కార్యాలు అని మనం చెప్పొచ్చు. ఇంకా 8దో అధ్యాయంకొచ్చేసరికి ఇంకా సువార్త నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళిపోయిందండి. యోదయ, సమరయ ప్రాంతాలకి. ఆ తర్వాత మనం అంటే నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా మనం నెక్స్ట్ క్లాస్‌లో పౌలు గారి మొదటి ప్రయాణం డైరెక్ట్‌గా అంటే జస్ట్ చిన్న జరిగిన 9, 10 అధ్యాయాలు కూడా చెప్పేసి, నేను పౌలు గారి మొదటి ప్రయాణం నెక్స్ట్ క్లాస్‌లో మీకు చెప్తానండి. అది చాలా బావుంటది. నిజంగా అది అర్థమైతేనండి నా నేను అంతకుముందు యాక్చువల్‌గా కాలేజ్‌లో లెక్చరర్‌గా చేశాను. అప్పుడు నా లైఫ్ ఎట్లా ఉండేదంటే జస్ట్ చిన్న మాట చెప్పి నేను ముగిచ్చేస్తా, అయిపోయింది క్లాసు. సో, అప్పుడు నేనేమనుకునేదాన్నంటే ఎంటెక్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ పేపర్స్ రాయాలి, మంచిగా అవి పబ్లిష్ అవ్వాలి అని ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. తర్వాత పీహెచ్‌డీ చేయాలి, డాక్టర్ ఎస్తేర్ రాణి అనిపించుకోవాలి. ఆహ్, అని నా గోల్స్ ఎట్లా ఉండేయనంటే నేను డాక్టర్ ఎస్తేర్ రాణి అనిపించుకోవాలి. నేను మంచిగా రిసర్చ్‌లు చేయాలి. ఒక సైంటిస్ట్ అట్లా అట్లా అలా ఉండేది. దానికోసం ఎప్పుడు చదువుతానే ఉండేదాన్నండి. ఆ ఎంటెక్‌లో అయితే పేపర్స్ మీద పేపర్స్ రాస్తానే ఉండేదాన్ని. ఆ తర్వాత కూడా ఎప్పుడు ఖాళీ ఉండేదాన్ని కాదు. నైట్‌లు, పగళ్ళు ఏదో ఒక ఏం చేయాలి నెక్స్ట్ కొత్తది అన్నట్లు ఆలోచిస్తా ఉండేదాన్ని. సడెన్‌గా ఇక మేము పూణే అంటే మ్యారేజ్ అయ్యింది. ఆ తర్వాత గుజరాత్‌లో 1 ½ ఇయర్ ఉన్నాం. పూణే షిఫ్ట్ అయ్యాము. పూణే షిఫ్ట్ అయినప్పుడు స్టార్టింగ్‌లో ఒక్కళ్ళమే అయిపోయాం. చర్చ్ గూడా మాకు సరిగ్గా దొరకలేదు. సో, ఇంట్లోనే ఉండి మేము ఆరాధన చేసుకునేవాళ్ళం. ఆ టైంలో పిల్లలు గూడా లేట్ అయ్యారు. సో, ఒక్కదాన్నే ఉండేదాన్ని నేను ఆఫీస్‌కెళ్ళిపోయినప్పుడు. ఆ టైంలో నేను ఈ పత్రికలు తర్వాత ఏమంటారు
ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అన్ని మొత్తం ప్రవక్తల గ్రంథాలు అవ్వచ్చు, అన్ని ఇంక ప్రతిరోజు కూర్చునేదాన్ని. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోగానే ఒక్కొక్క పుస్తకం, ఇప్పుడు ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయనుకోండి, ఆమోస్ పుస్తకం, హెచ్కేల్, అట్లా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క రోజు చక్కగా నీట్ గా డైరీలో ఇప్పుడు చూస్తే నాకు అనిపిస్తుంది అప్పుడు దేవుడు ఎంత సమయాన్ని ఇచ్చాడు అని. నీట్ గా రాసేదాన్ని, చెప్పే ప్రతి మాట రాసి సాయంత్రం ఈయన ఆఫీస్ నుంచి రాగానే ఈయనకి చెప్తా ఉండేదన్నమాట. ఎందుకంటే నాకు అది రివిజన్ లా ఉంటది. ప్లస్ ఆయనకి అంత టైం లేదు కదా. సో ఆయనకి చెప్తున్నప్పుడు నాకు బాగా రివిజన్ అయ్యేది, ఆయనకు కూడా మంచిగా అర్థమయ్యేది. ఇంకా సాటర్డే సండేస్ కూర్చొనేమో ఆ కింగ్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టమయ్యేదండి. యూదులు అంటారు, కాసేపు ఇజ్రాయేలీలు అనేవాళ్ళు, అసలు నెబుకద్నెజర్ అంటాడు, ఈయన ఎందుకు వచ్చాడు మధ్యలో అనిపించేది. అయితే కూర్చొని ఆ టైం లైన్ వేసి ఏ ఎప్పుడెప్పుడు ఎవరెవరు పరిపాలించారు ఇద్దరం కూర్చొని సాటర్డే సండేస్ ఇవి చేసేవాళ్ళం. అలా మొత్తం ఓవరాల్ గా ఒక ఇది తెచ్చుకున్నాం. అప్పుడు అదే టైంలో నేను పౌలు గారి ప్రయాణాలు వింటున్నాను. ఒక పక్కన గూగుల్ సెర్చ్ లో మొత్తం అవన్నీ కొడుతున్నాను అనమాట. అవి విన్నప్పుడు అండి, అవి నీట్ గా రాస్తున్నప్పుడు, ఆ ప్రయాణాలు విన్నప్పుడు నా జీవితం నిజంగా మారిపోయింది. అప్పుడు దాకా నా లైఫ్, నేను ఏం చేయాలి, నా గోల్ ఇది, పిహెచ్డి ఏదో సాధించాలనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే పౌలు గారి ప్రయాణాలు వింటున్నానో ఏమనిపించిందో తెలుసా? ఓకే, సరే, నెక్స్ట్ చదువుతావు, డాక్టర్ అవుతావు, నెక్స్ట్ ఏం చేస్తావు జీవితంలో? ఇది కాదు నువ్వు పెట్టుకోవాల్సిన గోల్. నువ్వు పెట్టుకోవాల్సిన గోల్ ఏంటంటే ఎన్ని ఆత్మలు నేను సంపాదిస్తున్నాను, దేవుడు ఎంత పెట్టుబడి మన మీద పెట్టాడు, ఎంత నేర్పిస్తున్నాడు, ఎంత చేపిస్తున్నాడు, ఏంటి నువ్వు దేవుడు పెట్టిన పెట్టుబడి నీ బదులు ఇంకొకరిని ఎవరినన్నా ఉంచునుంటే ఏమో మేబీ దేవుని కోసం గొప్పగా వాడబడేవాళ్ళేమో కదా. నువ్వు దేవుడు పెట్టిన ఇంత నీ మీద ఇది చేస్తే నువ్వెందుకు ఇంకా అది కావాలి ఇది కావాలని వాటి కోసం పరిగెడుతున్నావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రయాణాలు వింటున్నప్పుడు. సో అప్పుడు నిజంగా నా లైఫ్ ని కమిట్ చేసుకున్నానండి దేవునికి. ప్రవ్వా, బ్రతికితే నీ కోసం బ్రతుకుతా నేను. నాకు ఇంకా ఇవన్నీ చేయాలి ఇవన్నీ కాదు, కానీ నేను నీ కోసం బ్రతుకుతాను. నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటున్నావు మమ్మల్ని ఇద్దరిని అలా వాడుకో ప్రభా అని పూర్తిగా ఆయనకు సబ్మిట్ చేసుకున్నా. అప్పుడు దాకా ఎవరు చెప్పినా నో అంటే నో, నేను చేయాల్సిందే, నేను డాక్టర్ ఎస్తేర్ అని అవ్వాల్సిందే అనుకునేదాన్ని. అలాంటిది నా జీవితంలో మార్పు రావడానికి కారణం ఆ ప్రయాణాలండి, పౌలు గారి ప్రయాణాలు. ఎంత బాగుంటాయంటే ఆ మన లైఫ్ లో అసలు మన దేవుడు మనల్ని పిలుచుకున్న ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది మనకి. కాబట్టి నెక్స్ట్ వీక్ మనం అవి చే- చూసుకుందాము. అవి నీట్ గా ఫ్లో చార్ట్ తో నేను చూపిస్తాను మీకు. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్. సో మనం ఇంతటితో ఈ క్లాస్ ని ముగించుకుందామండి. ఎవరైనా ఒకళ్ళ ఆఖరి ప్రార్థన చేస్తే మనము ముగించుకుందాము.